ప్రతి గంటకి 2 నుంచి 3 నిమిషాలు నడవాలని, వాటినే మైక్రో వాక్స్ అంటారని చాలా వీడియోలు చేశాను. చాలామంది ఇవి షుగరు, గుండె ఆరోగ్యం కోసం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ కొత్త అధ్యయనాల్లో తేలింది ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం కూడా మీ ఎసిడిటీ తగ్గకుండా ఉండటానికి పెద్ద కారణం కావచ్చని. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. మనం గంటల కొద్దీ కుర్చీలో కదలకుండా కూర్చున్నట్టయితే ఆఫీస్ పని కానివ్వండి, ల్యాప్టాప్ ముందు కానీ, బస్సులో లేదా కారు ప్రయాణంలో కానీ మన కడుపు గట్టిగా అవుతుంది. అలా ఎక్కువసేపు కూర్చుంటే కడుపులోని ఆమ్లము పైకి వస్తుంది. దాంతో జీర్ణం నెమ్మదిస్తుంది. కడుపులో మంట, త్రేన్పులు, పొత్తి కడుపు ఉబ్బరము, రోజు భారంగా ఉన్నట్టు అనిపించడం ఇవన్నీ మొదలవుతాయి. దీన్నే మనం గ్యాస్ మనకి ఎక్కువగా ఉందని అనుకుంటూ ఉంటాం. ఇది ఎప్పుడు కూడా బిర్యానీ, కాఫీ, మసాలాలు తినటం వల్లే కాదు. సాదా ఆహారం తీసుకున్నా కూడా కడుపు కనుక కదలకపోయినట్టయితే శ్వాస తీసుకునే డయాఫ్రమ్ కండరం గట్టిపడి ఎసిడిటీ వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం మైక్రో వాక్స్. చిన్న చిన్న నడకలు కడుపు దగ్గర ఉన్న ఒత్తిడిని తగ్గించి యాసిడ్ కడుపులో సరిగా కింద కదిలేలా చేస్తాయి. దాంతో కడుపు త్వరగా ఖాళీ అవుతుంది. ఇవి యాంటాసిడ్ మాత్రల కంటే ఎక్కువ ఉపశమనం ఇస్తాయి. సో ఎసిడిటీ ఎక్కువయ్యేంత వరకు ఆక్కండి. ప్రతి గంటకి 2 నిమిషాలు లేచి నడవండి. ఛాతీ, కడుపు మధ్య భాగాన్ని కొంచెం కదిలించండి. కడుపు కొంచెం ఊపిరి కదలిక ఇస్తే చాలు. కొన్నిసార్లు సమస్య భోజనంలో కాదు, మనమంతా ఎంతసేపు కుర్చీలో కదలకుండా కూర్చున్నామన్న దాంట్లోనే ఉంటుంది.